భారతదేశంలో సినిమాకి క్రికెట్ కి ఉన్న క్రేజ్ వేరే వాటికి లేదండి. అంత క్రేజ్ ఉంది. వీటిని రెండు మతాలుగా ఎప్పటి నుంచో అంటారు. ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే సగం భారతదేశం ప్రజలు, యువతలు, యువకులు అందరూ టీవీల ముందు కూర్చుంటారు, స్టేడియంలలోనే ఉంటారు. మన వాళ్ళకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, క్రికెట్ లో ఎలాంటి స్కామ్స్ జరగలేదా ఇప్పటిదాకా? అసలు ట్యాంపరింగ్ జరగలేదా? క్రికెట్ అనే అంశం మీద ఎలాంటి వివాదాలు లేవా? ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు నేను గతంలో జరిగిన కొన్ని విషయాలను మీ ముందు పెడతాను. నేను ఏ టీంకి కానీ ఏ ప్లేయర్కి కానీ సపోర్ట్ చేయట్లేదు. అసలు క్రికెట్ అంటే ఐపీఎల్ అనే స్థితికి ఐపీఎల్ ఎదిగిపోయింది. ఒక్కో టీం 200 కోట్ల దాకా ఈ ఐపీఎల్ కోసం ఖర్చు చేస్తుంది అని ఒక సర్వే. అయితే ఐపీఎల్ కప్పు గెలిస్తే ఇచ్చే ప్రైజ్ మనీ 20 to 25 crores మాత్రమే. 20 to 25 crores గెలవడానికి టీమ్ ఓనర్స్ 200 crore రూపీస్ ఎందుకు ఖర్చు చేస్తున్నారు? వీళ్లకు అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి? టికెట్స్ అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయి, అది కేవలం 10% మాత్రమే. శాటిలైట్ రైట్స్ నుంచి వీళ్ళు 50% దాకా సంపాదిస్తున్నారు. అంతేకాదు స్పాన్సర్స్ లైక్ డిఎల్ఎఫ్, వివో, పెప్సీ, టాటా ఇలాంటి బ్రాండ్స్ వల్ల డబ్బులు ఫ్రాంచైజీలకు ఇస్తాయి. అంతేకాకుండా యాడ్స్ ఓవర్ కి మధ్యలో కొన్ని సెకండ్లలో వేసే చిన్న బ్రాండ్ యాడ్స్ కి కూడా చాలా చార్జ్ చేస్తారు. అంతేకాదు బ్రాండ్ ప్రమోషన్స్, టీమ్ ప్లేయర్స్ వేసుకునే జెర్సీ మీద యాడ్స్, హోర్డింగ్స్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. ఇది ఐపీఎల్ కి డబ్బులు వచ్చే ప్రాసెస్. ఇప్పుడు ఈ క్రికెట్ ప్రపంచంలో జరిగిన కొన్ని అవకతవకల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 2000 సంవత్సరంలో ఎంకే గుప్తా అనే బుకీ ద్వారా అజహరుద్దీన్ అండ్ అజయ్ శర్మలు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. ఇండియా ఓడిపోయేలా ప్లాన్ చేస్తామని ఎంకే గుప్తాకి చెప్పి ₹1,00,00,000 బేరం కుదుర్చుకున్నారు. ఇది కొన్ని న్యూస్ ఛానల్స్ అప్పట్లో వార్తలు వేశాయి. అంతేకాదు ఈ విషయాన్ని అజరుద్దీన్ కూడా సిబిఐ ద్వారా ఒప్పుకున్నారు. దీనికి తనకి క్రికెట్ లైఫ్ బ్యాన్ బీసీసీఐ విధించింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కి సంబంధం ఉందని అప్పుడు న్యూస్ వచ్చింది. 2013 మహారాష్ట్ర పోలీసులు కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కానీ ఇంతలోనే వాళ్లకు షాకింగ్ విషయం తెలిసింది.